ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ కూడా ఉగాది నామ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుడు చేస్తూ ఈ ఉగాది పండుగ అందరికీ కూడా శుభాన్ని సుఖాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇది ప్రభవాది షష్ఠి సంవత్సరాలు, ప్రభవా విభవా నుంచి ప్రారంభించేటువంటి 60 సంవత్సరాల్లో 38వది శ్రీ క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినాం క్రోధాన్ దూరీకృత్వా తతః పరాం శాంతిం దత్వా వసుధాయాః భద్రస్థితిం ప్రయచ్చతు అని. ఈ క్రోధినామ సంవత్సరానికి పరమేశ్వరుడు అధిదేవతగా చెప్పబడుతూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తారు అని చెప్పారు. ఈ షష్ఠి సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు చాలా విశేషమైనటువంటిదిగా చెప్తూ, ఈ సంవత్సరం పరమేశ్వరుడు ప్రధానంగా చెప్తూ క్రోధి అని పేరు చెప్పారు. ఇది అందరికీ కూడా శాంతిం దత్వా, అందరికీ శాంతిని శుభాన్ని ఇచ్చి భద్రస్థితిం ప్రయచ్చతు అని చెప్తున్నాం. భద్రం అంటే రక్షణ ఇచ్చుగాక అని చెప్తూ, క్రోధ సంభవ దుర్గాంబ కోటి కోటి జనుల హృదయాల వసించి శాంతి కలుగజేసి జాతీయ భావాలు వాసికెక్క క్రొత్తలత్తు కొనంగ సంపత్తి గూర్చు అని. పరమేశ్వరి దుర్గా పరదేవత పరమాత్మిక ఏదైతే ఉన్నదో అమ్మవారు అందరికీ కూడా శుభాన్ని ఇచ్చి అందరి హృదయాల్లో కూడా శాంతిని కలుగ చెయ్యాలి అని కోరుకుంటూ, అందరిలోనూ కూడా ఈ సృష్టి లేక ప్రపంచము అంతా సుఖంగా ఉండాలి అని కోరుకునేట్లుగా అమ్మవారు అనుగ్రహించుగాక అని చెప్తూ, ఈ రౌద్రినామ సంవత్సరం అందరికీ కూడా అనేక శుభాలనిచ్చి భద్రత పెంచి సౌఖ్యములు అపారముగా సమకూర్చి భోగభాగ్యావహమూర్తి అయి విజయము ఆయువు పుత్ర సంతతి అలాగనే సమస్తమైనటువంటి వైభవములు ఇచ్చి ప్రేమను పంచుగాక అని కోరుకుంటూ, ఈ సంవత్సరము చాలా చక్కగా ఉంది. అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి సందేహం లేకుండా. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ సంవత్సర ఫలాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము. సస్యవృద్ధి బాగా ఉంటుంది, దంపతులలో పరస్పరమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. అలాగనే పాలకులు చక్కగా స్వార్థబుద్ధిని విడిచిపెట్టి ప్రజారంజకంగా పరిపాలన చేస్తారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అట్లాగనే కర్తరి ఈ సంవత్సరము ఉన్నది 22/6/2024 జ్యేష్ఠ బహుళ పాడ్యమి. ఉదయం 8:10 ఆర్ద్రా నక్షత్రం, తరువాత మూలా నక్షత్రంలో ఆర్ద్రా ప్రవేశం అని చెప్పారు. కర్తరి 4/5/2024 చైత్రబహుళ ఏకాదశి డొల్లు కర్తరి. 11/5 వైశాఖ శుద్ధ చవితి నాడు నిజకర్తరి ప్రారంభం. 28/5 వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం కర్తరి త్యాగం అని చెప్పారు. ఈ సంవత్సరం మూఢమి కనిపిస్తోంది. మే 1వ తారీఖు నుంచి మౌఢ్యమి కనిపిస్తోందండి, గురుమౌఢ్యమి. అలాగనే మౌఢ్యమి త్యాగము 1/6 జ్యేష్ఠ బహుళ దశమి మౌఢ్యమి త్యాగము చెప్పారు. అలాగనే 7/7/2024 ఆషాఢ శుద్ధ విధియ ఆదివారం శుక్రమౌఢ్యమి త్యాగం చెప్పారు. అలాగనే మళ్ళీ 18/3/2025 మార్చి 2025 మళ్ళీ శుక్రమౌఢ్యమి ప్రారంభం. అలాగనే 28/3 మార్చి 28ని పాల్గొన బహుళ చతుర్దశి నాడు శుక్రమౌఢ్యమి త్యాగం. ఈ ప్రకారంగా మౌఢ్యములు ఉన్నాయి. ఈ సంవత్సరంలో సుమారుగా 3 మాసాలు మూఢమి కనిపిస్తోందన్నమాట. తరువాత ఈ సంవత్సరము సూర్య చంద్రగ్రహణాలు మన ప్రాంతంలో కానీ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏమీ లేవు. కాబట్టి దాని గురించి విచారణ అవసరం లేదు. తరువాత ఈ సంవత్సరం పుష్కరములు, నర్మదా నది పుష్కరాలు, రేవా నది అంటారు. రేవాతీరే తపఃకుర్యాత్ అని చెప్పినట్టుగా పుష్కర నిర్ణయం చేస్తూ నర్మదా నదికి 1/5/2024 మే నెలలో 1వ తారీఖున ప్రారంభం.
12వ తారీఖున మే నెలలో సమాప్తి అవుతుంది. చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంటకి నర్మదా నదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కరాల్లో అందరూ కూడా స్నానాదులు ఆచరించి దాన ధర్మాలు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు అని చెప్పారు. తరువాత ఈ సంవత్సరం రాజా కుజ, రాజు కుజుడు అన్నమాట. దానివల్ల శుభాలు కలుగుతాయని చెప్పారు. మంత్రి శని, ఈ సంవత్సరం విశేషం ఏంటంటే శనిదేవుడికి 1, 2, 3, 4 రకాలైనటువంటి ఆధిపత్యాలు ఇచ్చారు. మంత్రి శని, సేనాధిపతి శని, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, 4 రకాలైనటువంటి ఆధిపత్యాలు ఇచ్చారు. లోకంలో చూడండి, మనము ప్రభుత్వం ఎవరుంటే వారి పరిపాలన దక్షతలో మనం నడుచుకుంటూ ఉండాలి వ్యవహారం. అలాగని ఇక్కడ నవగ్రహాల్లో కేవలం శనికి 4 రకాలైనటువంటి ఆధిపత్యాలు ఇచ్చారు అంటే శని యొక్క ప్రభావము ప్రజల మీద లేక ప్రాణుల మీద ఎంత దృఢంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకో. కాబట్టి అందరూ కూడా ఆ శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి నవగ్రహాల్లో ఆయనకి ఆధిపత్యాలన్నీ కూడా మంత్రి ఇచ్చారు, సేనాధిపత్యం ఇచ్చారు, అర్ఘాధిపత్యం ఇచ్చారు, మేఘాధిపత్యం ఇచ్చారు. ఈ వర్షాదులవన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. పంటలు, నల్ల భూములు పండుతాయని చెప్పారు, నల్ల ధాన్యాలు పండుతాయని చెప్పారు, అపరములు సస్యములు అవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని చెప్పారు, సకాలములో వర్షములు కురుస్తాయని చెప్పారు. కాబట్టి అందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి కాలంగానే చెప్పారు. చాలామంది కంగారు పడుతూ ఉంటారు. రౌద్రనామ సంవత్సరం అంటే రుద్రంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అంటారు. కాబట్టి రౌద్రికాదిది క్రోధి అని చెప్తారు. క్రోధి అంటే క్రోధం, అంటే బాగా రౌద్రంతో కోపంతో ఉంటాడని మీరు అనుకుంటారు. క్రోధి, ఈ క్రోధినామ సంవత్సరము చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏం పర్వాలేదు. కాబట్టి అందరూ కూడా శుభాన్ని సుఖాన్ని కోరుకుంటూ ఉండాలి. అపర సస్యాధిపతి కుజహ అన్నారు. మళ్ళీ ఇక్కడ కుజుడు రాజు, సస్యాధిపతి కూడా కుజుడే, అలాగే నీరసాధిపతి కూడా కుజుడే అని చెప్పారు. మళ్ళీ కుజుడికి 3 ఇచ్చారు ఏకంగా, అంటే శనికి 4, కుజుడికి 3, అక్కడికి 7 అయిపోయినాయి. 4, 3, 7, ఇంకా 2. ఆ రెండిట్లోనూ ఇంకెవరయ్యా గురువును చంద్రుడు ఉన్నారు. ఇంకా చంద్రుడు పూర్వసస్యాధిపతి చంద్ర. చంద్రుడు ఎప్పుడు కూడా సస్యాలకు అధిపతే, ఎందుకంటే ఔషధాలన్నీ కూడా చంద్రుని యొక్క అనుగ్రహంతో వస్తాయని అందరికీ తెలుసు. కాబట్టి పూర్ణిమ వచ్చింది అంటే చల్లని ఆ మంచుతోటి కిరణాలతోటి, అలాగనే అమృతమయమైనటువంటి తన యొక్క ఆ కిరణాలతోటి చంద్రుడు ఔషధాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఆహారం మనం స్వీకరిస్తాం. కాబట్టి పూర్వసస్యాధిపతి చంద్ర అని చెప్పారు. అలాగనే నీరసాధిపతి కుజహ అని చెప్పారు. రసాధిపతి గురువు అన్నారు. రసములంటే మనం అందరం అనుకుంటాం బంగారము, వెండి, నెయ్యి, ఇవన్నీ కూడా రసములు అన్నమాట. వాటికి అధిపతి గురుడు, కాబట్టి అవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అని చెప్పారు. ఈ క్రోధినామ సంవత్సరము అందరికీ కూడా శుభాన్నిస్తుంది అని చెప్పాలి. తరువాత మకర సంక్రాంతిని గురించి చెప్తూ స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి మంగళవారం 14 జనవరి 25 మధ్యాహ్నం 2:45 పునర్వసు నక్షత్రంలో విష్కంభయోగంలో బాలువకరణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తారు. మకర సంక్రాంతి అని చెప్పారు. అంటే 14వ తారీఖు జనవరిలో ఆ యొక్క పండుగ వస్తుందన్నమాట అని చెప్పారు. తరువాత అందరికీ కూడా చూడండి, ఈ విశేషమైనటువంటి ఇంకా రాశుల గురించి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే రాశులు చాలా ప్రధానం మనకి. ప్రతి దాంట్లోనూ కూడా పంచాంగం చూసేమో అంటే పంచాంగంలో మన రాశి ఎలా ఉంది, దాంట్లో మనకు ఉండేటువంటి ఫలం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అని చెప్పి మేషరాశి వారికి ముందుగా చెప్తూ ఆదాయం 8, వ్యయం 14, తర్వాత రాజపూజ్యం 4, అవమానం 3, తర్వాత వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, అలాగనే రాజపూజ్యం 7, అవమానం 3, మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6, తర్వాత కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఏమండి, తర్వాత రాజపూజ్యం 6, అలాగనే అవమానం కూడా 6, సమానంగా ఉంది. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. సింహరాశి వారు కొంచెం వ్యయాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఆదాయం తర్వాత రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉంది. ఇక కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5 సమానంగా ఉంది. అలాగనే రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి 2 ఆదాయం 8 వ్యయం, వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. అలాగనే రాజపూజ్యం 1, అవమానం 5.
వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 అని చెప్పారు. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఆదాయం, ఆ తర్వాత రాజపూజ్యం 4, అవమానం 5. తర్వాత ధనురాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగనే రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, 2 సమానంగా ఉంది. తర్వాత 3 రాజపూజ్యం, 1 అవమానం. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, అది కూడా సమానంగా కనిపిస్తోంది. అలాగనే రాజపూజ్యం 6, అవమానం 1. ఇక మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఇది బాగుంది. కొంచెం 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారన్నారు, మిగతా డబ్బులు దాచుకుంటారనమాట. అంటే నిష్పత్తి మనం చెప్పుకుంటున్నాం. అంటే తనకు వచ్చేటువంటి ఆదాయంలో ఖర్చు మనకి ఏమిటనేది తెలిస్తే దాన్ని బట్టి మనం జాగ్రత్త వహిస్తాం. ఎందుకంటే మంచి పనికి ఖర్చు అయితే ఇబ్బంది ఏం కాదు. ఏదో డాక్టర్లకో ఏ రోగానికో ఖర్చు పెట్టుకుంటే కష్టం, కానీ ఇంట్లో ఏదో వస్తువు సమకూర్చుకున్నాం, ఏదో వస్త్రాలు కొనుక్కున్నాం, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాం అంటే అది ఖర్చు కింద లెక్కేం కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఒక అంచనా ఉంటే జీవితంలో ఒక చక్కటి మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు అని చెప్తారు. కాబట్టి మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఆదాయం తర్వాత రాజపూజ్యం 2, అవమానం 4, ఈ ప్రకారంగా ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరము ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుందని చెప్పారు. పాలకులు చక్కగా వారికి ఉండేటువంటి అధికారాలను ఉపయోగించి ప్రజాపాలన రంజకంగా ప్రజలను పరిపాలిస్తారు అని చెప్పారు. ఈ విధంగా శ్రీ క్రోధినామ సంవత్సరము చాలా యోగ్యవంతంగా ఉన్నది. మనందరికీ కూడా సకాలంలో వర్షములు, పంటలు పండి అందరూ క్షేమంగా ఉంటారు, సమైక్యంగా జీవించాలి. ప్రధానంగా దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే వారి యొక్క వంశాచారం ప్రకారంగా ఆయా దేవతల్ని సేవించుకుని చక్కగా, అలాగే సమీపంలో ఉండేటువంటి ఆలయాలు చక్కగా వెళ్ళి, ఈ రోజున ఆలయాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఈ రోజుని మనందరం కూడా ఎంత చక్కగా ఉంటే అంత గొప్పగా ఉంది. అస్మిన్ వర్షే ప్రజాభీష్ట పాలనా వర్తతే, దేవాయతనా ప్రభుత్వ కార్యాలయాశ్చ గృహాశ్చ గంధపుష్పాశ్చ రాజంతే అంటారు. ప్రభుత్వాలయాలు, అలాగనే దేవాలయాలు, అలాగనే అందరి బాలులు చదివేటువంటి విద్యాలయాలు, ఇవన్నీ కూడా ఎంత శోభగా ఉంటే అంత గొప్పతనాన్ని పొందుతాయి. కాబట్టి గృహములు కూడా ఒక పండుగ వచ్చింది అన్న, ఒక మంచి కాలం వచ్చింది అన్న కూడా చక్కగా అలంకరించుకుని అందరూ కూడా లక్ష్మీ కాలని పొంది ఉండాలి. ఇంట్లో స్త్రీలు, పురుషులు, బాలురు అందరూ కూడా చక్కగా స్థానధ్యానాలు చేసుకుని, ఇంట్లో దీపారాధనలు చేసుకుని, భారతీయ సంప్రదాయంలో మనకుండేటువంటి ఆచార వ్యవహారాలు, వారి ఇళ్లలో పెద్దలు మనకి ఇచ్చినటువంటి సంప్రదాయం, ఆచారం ఏదైతే ఉందో దాన్ని తప్పక పాటించాలి. గోపూజ చేయాలి, బ్రాహ్మణ పూజ చేయాలి, అలాగనే పెద్దల్ని సేవించాలి. ముందుగా తల్లిదండ్రుల్ని తప్పకుండా సేవించాలి, గురువుల్ని సేవించాలి. వారి సంప్రదాయం, ఎందుకంటే సంప్రదాయం అనేటువంటిది అనూచంగా మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప కట్టుబాటు. దాంట్లో ఉండి అందరూ కూడా క్షేమాన్నే పొందారు. కాబట్టి అటువంటి క్షేమాన్ని మనం పొందాలి అంటే కూడా అట్లాగే ఉండాలి. ప్రజాపాలన రతాః ప్రజాః సర్వసుఖమవాప్నోతి అంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ సుఖంగా ఉంటారని చెప్పారు. ప్రజాధర్మరతాశ్చాపి స్త్రియః పతివ్రతాశ్చ శోభంతే అని చెప్పారు. ప్రజలందరూ కూడా ధర్మపరాయణులై ఉంటారని చెప్పారు. స్త్రీలు పతిభక్తి పరాయణులై చక్కగా వారి యొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ చక్కగా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలి అని మనం కోరుకుంటూ, ఈ యొక్క విశేషమైనటువంటిది శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని చెప్పి, ఈ పంచాంగము కనుక తిథి వార నక్షత్ర యోగ కరణములను చెప్పబడేటువంటి వైదింటిని కూడా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా కళ్యాణ గుణావహం మంచి శుభపరంపరమైనటువంటి గుణములు కలుగుతాయి అని చెప్పారు. తర్వాత రిపుహరం శత్రునాశనం అవుతుందిట. అంటే ఎవరి పట్ల కూడా మనకు శత్రుభావం ఉండదు, ఎవరు కూడా మన శత్రుభావంతో చూడరు, ప్రశాంతంగా జీవనం గడుస్తుందని చెప్పారు. తరువాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, ఈ పంచాంగం గురించి తెలుసుకుంటే గంగాది తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు. గోదానతుల్యం నృణాం, మంచి బ్రాహ్మణులకి గోవుల్ని సువర్ణాన్ని దానం చేస్తే వచ్చేటువంటి ఫలితం దీంట్లో ఉంటుందని చెప్పారు. తరువాత ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం అన్నారు. మంచి ఆయుర్దాయం పెరుగుతుందిట, అందరూ కూడా సుఖంగా జీవిస్తారని చెప్పారు. తరువాత సంతాన సంపత్ప్రదం, మంచి సంతానం కలుగుతుంది అన్నారు.
ఏమిటంటే పంచాంగం తెలుసుకుంటే సంతానం కలగడం ఏమిటని అనుకోవచ్చు. ఎందుకంటే పంచాంగం ద్వారానే మనం వివాహం చేసుకుంటాం, ఒక మంచి ముహూర్తంలో వివాహం పెట్టుకుంటాం, ఒక మంచి ముహూర్తంలోనే కన్యను చూడడానికి పెడతాం, అన్ని పనులు కూడా మనం మంచి శుభకాలంలోనే చేసుకుంటాం. కాబట్టి అలా చేసుకుంటాం అవుతుందండి, చక్కటి సుసంతానం కలుగుతుంది. కలిగిన వాళ్ళు చక్కగా ఆయుష్మంతులై ఉంటారు, ఆరోగ్యవంతులై విద్యావంతులు అవుతారు, లోకానికి ఉపకారం చేసేటువంటి వారు అవుతారు. కాబట్టి శుభకరం నానాకర్మ సుసాధనం సముచితం. అలాగనే మనం ఏ పని చేయాలన్నా కూడా పంచాంగం చాలా అవసరము. పెద్దలు మనకి చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈవేళ రోజున ఎవరైతే పంచాంగాన్ని తెలుసుకుంటారో, అలాగనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనేకమైనటువంటి శుభములు కలిగేటువంటి విధంగా ఆ షడ్రుచులతో ఉండేటువంటి దాన్ని స్వీకరిస్తారో, ఈ క్రోధినామ సంవత్సరము అందరికీ కూడా శుభాన్నిచ్చుగాక. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్ శుభం భూయాత్.